పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచుదామంటూ విశాఖపట్నంలోని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ నిర్వాహకులు జేవీ రత్నం పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ అల్వర్దాస్ డిగ్రీ కళాశాల మైదానంలో పక్షులకు మట్టి పాత్రలో నీరు ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఏడాది పశుపక్షాదులకు నీరు ఏర్పాటు చేయడానికి 20,000 మట్టి పాత్రలను ఏర్పాటు చేశామని అన్నారు. విశాఖలో ప్రతి ఒక్కరూ స్పందించి పక్షులకు నీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. విశాఖపట్నం జిల్లా అధికారులు కూడా స్పందించి పక్షులకు నీటి సదుపాయం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. వేసవికాలంలో నీటి కోసం అడవి నుండి బయటకు వచ్చే వన్యప్రాణులు వేటగాళ్ళు బరిపడకుండా వేట జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి కావడంతో ప్రతి ఒక్కరు కూడా పక్షులకు నీళ్లు పెట్టాలని ఈ సందర్భంగా కోరారు. ఈ వేసవి వేడి అన్నది ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో అల్వర్దాస్ డిగ్రీ కాలేజీలో ఈరోజు విద్యార్థుల చేత ఈ పశుపక్షాదులకి నీరు పెట్టే కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఐఎండీ ఏదైతే చెప్తుందో టెంపరేచర్స్ ఇంకా పెరుగుతాయని, యాక్చువల్గా మనకి 2016 నుంచి టెంపరేచర్స్ బాగా పెరిగాయి. 400 పార్ట్స్ పర్ మిలియన్కి CO2 పెరిగింది. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా పశుపక్షాదులకి నీరు అందుబాటులో పెట్టాలని కోరుతున్నాము. అలాగే ప్రభుత్వం కూడా స్పందించి పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం. జీవీఎంసీలో కొంతవరకు చేస్తున్నారు, VMRDలో చేస్తున్నారు, కానీ ఈ ఒక్క మన జిల్లా వరకు పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ కావాలని అధికారులందరినీ ప్రభుత్వాన్ని మనం కోరుతూ ఉన్నాం. ఈ రోజు మాకు ఎకో ఫ్రెండ్లీ వాళ్ళ గ్రూప్ వాళ్ళు వచ్చారు. మాతో పాటు మా స్టూడెంట్స్ కానీ అవేర్నెస్ కల్పించారు. వస్తున్న ఇదంతా ఇప్పుడు మన కాలం అంతా ఎండాకాలం పక్షులకి దప్పికి తీరాలని చెప్పి నీళ్ళ కోసం అని చెప్పి వాళ్ళకి దాహం తీరాలి. మనుషులు మనకు ఎలాగైతే దప్పిక ఉంటుందో పక్షులు కూడాను వాళ్ళకి దాహం వేస్తుంది. కొంచెం ఆహారం కానీ నీళ్ళు కానీ ఏర్పాటు చేసే బాధ్యత మనకు ఉన్నది కాబట్టి ఈ రోజు నా సమాచారాన్ని మీకు అందపరుస్తున్నాను. థ్యాంక్ యూ అన్నకి ఇచ్చిన అవకాశం. నా పేరు వల్లి మౌనిక. నేను అల్వర్దాస్ డిగ్రీ కాలేజ్లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఈ సమ్మర్ మనకి చాలా వేడిగా ఉండబోతుంది. మనమే తట్టుకోవడం కొంచెం కష్టం, అంటే పక్షులకి ఇంకా కష్టం అయిపోద్ది. సో మనం వాళ్ళకి షెల్టర్ కానీ చిన్న మట్టి కొండలు పెట్టి వాళ్ళకి నీళ్లు ఇలా ధాన్యాలు అన్ని వాళ్ళకి పెట్టి ఎంతో కొంత సహాయపడాలి. ఎందుకంటే ఈ మధ్య పిచ్చుకలు అవన్నీ చాలా వరకు అంతరించిపోయేలాగా ఉన్నాయి. పిచ్చుకల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. మనమంతా సహాయంగా మన ఇంటి పైన ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి షెల్టర్ పెట్టి వాటర్ పెట్టి ఇలా ధాన్యాలు అన్ని వాటికి ఇవ్వగలిగితే ఎంతో కొంత వాళ్ళకి ఇది అవుతుంది.